హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని వైద్య ఆరోగ్య శాఖ నుంచి కొన్ని ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. మరి నోటిఫికేషన్ ద్వారా ల్యాబ్ టెక్నీషియన్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, క్లాస్ 4 అనేటువంటి 3 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. పోస్ట్ అనుసరించి 10వ తరగతి, డిప్లొమా, డిగ్రీ అర్హతలతో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మరి నోటిఫికేషన్ ద్వారా టోటల్గా ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, అర్హతలు ఏ విధంగా మెన్షన్ చేశారు, అలాగే ఎలా అప్లై చేసుకోవాలి, అన్ని వివరాల గురించి కూడా కంప్లీట్గా వీడియోలో చూద్దాం. సో ఇంట్రెస్ట్ ఉండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు వచ్చేసి లాస్ట్ డేట్ కనుక మనం చూసినట్లయితే 2/3/2024గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగనే కంప్లీట్ షెడ్యూల్ కూడా ఇక్కడ మనకి క్లియర్గా ప్రొవైడ్ చేశారు. సో నోటిఫికేషన్లో క్లియర్గా చూసుకోండి. 2/3/2024 సాయంత్రం 5 గంటల లోపు అప్లికేషన్స్ అని కూడా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాల గురించి మనం ఒకసారి చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా 3 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. క్లియర్గా మనం మాట్లాడుకున్నాం. ల్యాబ్ టెక్నీషియన్, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్, అలాగే లాస్ట్ గేట్ సర్వీసెస్ అనేటువంటి 3 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ 3 రకాల ఉద్యోగాలకు సంబంధించి కూడా ఒక్కొక్క పోస్ట్ని భర్తీ చేస్తున్నారు. సో ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి కూడా మనకి పక్కనే మెన్షన్ చేశారు. వీరి క్వాలిఫికేషన్ చూసినట్లయితే ల్యాబ్ టెక్నీషియన్కి వచ్చేసి DMLT లేదా BSc MLT, అలాగే ఇంటర్మీడియట్లో వొకేషనల్ 1 year కోర్స్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్కి వచ్చేసి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటుగా PGDCA సర్టిఫికేట్ ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే లాస్ట్ గేట్ సర్వీసెస్కి వచ్చేసి 10th క్లాస్ అర్హత ఉంటే సరిపోతుంది. అలాగే 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఈ యొక్క పోస్టులకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు. అలాగే ఈ పోస్టులకు సంబంధించి రోస్టర్ పాయింట్స్ లేదా కేటగిరీకి సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ల్యాబ్ టెక్నీషియన్కి వచ్చేసి OC కేటగిరీలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్కి వచ్చేసి OC కేటగిరీలో అప్లై చేసుకోవచ్చు. అలాగే లాస్ట్ గేట్ సర్వీసెస్కి వచ్చేసి BCE ఓన్లీ క్యాండిడేట్కి మాత్రమే కేటాయించడం జరిగింది. సో ఈ విధంగా క్యాస్ట్ వారీగా వేకెన్సీస్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి మాక్సిమంగా 42 years వరకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో SC ST BC EWS క్యాండిడేట్స్కి వచ్చేసి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఎక్సర్వీస్ మ్యాన్కి 3 years, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 years చొప్పున ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ క్లియర్గా గమనించండి, అప్లికేషన్తో పాటుగా ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలని కూడా ఇక్కడ క్లియర్గా మనకి టేబుల్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఒకసారి నోటిఫికేషన్లో ఈ టేబుల్ని క్లియర్గా చూసినట్లయితే అప్లికేషన్తో పాటుగా మనము ఏమేమి యాడ్ చేయాలని కూడా క్లియర్గా తెలుస్తుంది. అలాగే అప్లికేషన్ వచ్చేసి మనం అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను లింక్ని వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ని ఫిల్ చేసి అప్లికేషన్తో పాటుగా చూపించిన డాక్యుమెంట్స్ అని అటాచ్ చేసి అప్లికేషన్ని 2/3/2024 సాయంత్రం 5 గంటల లోపు అప్లికేషన్ని సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి శ్రీకాకుళం జిల్లా నుంచి రిలీజ్ కావడం అయితే జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఈ 3 వేకెన్సీస్ వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్ వచ్చేసి కాంట్రాక్ట్ విధానంలో, మిగిలిన 2 పోస్టులు వచ్చేసి అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఇదంతా కూడా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. NHM స్కీమ్ ద్వారా ఈ నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరుగుతుంది. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అప్లికేషన్ అప్లై చేసి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఏ జిల్లాలో ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి జాబ్ అప్డేట్స్గా మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ PDF వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ని కూడా వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసే వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.